హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. ఇప్పుడు మనం ఇన్‌స్టంట్‌గా గులాబ్ జామ్స్ చేసేసుకుందామండి. చాలా పర్ఫెక్ట్‌గా చూడండి, నేను కట్ చేశాను. లోపల కూడా పాకం వెళ్ళి ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. నేను ఆల్రెడీ ఇది స్టేటస్‌లో అప్‌లోడ్ చేశాను. ఒక ఇద్దరు ఫుల్ వీడియో అప్‌లోడ్ చేయమన్నారు. వాళ్ళ కోసం అప్‌లోడ్ చేస్తున్నాను. దీనికోసం నేను ఎంటీఆర్ గులాబ్ జామున్స్ తీసుకున్నానండి పౌడరు. హాఫ్ కేజీ అనమాట. ఇప్పుడు ఈ ప్యాకెట్ అంతా మనం ఒక కప్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా! ఈ పౌడర్ అంతా ఒక గిన్నెలోకి వేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని సాఫ్ట్‌గా కలుపుకోండి. ఎక్కువ ప్రెస్ చేయకండి. లైట్‌గా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. చూస్తున్నారు కదా! ఇలాగుండాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం షుగర్ సిరప్ పాకం కోసం ఒక గిన్నె తీసుకొని ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకున్నానండి. స్టవ్ మీదే పెట్టేసుకున్నాను. చూడండి, ఈ గ్లాస్‌తో నేను 1 గ్లాస్ ఫుల్‌గా పంచదార తీసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. తీసుకొని పంచదార కరిగే వరకు ఇలా కలిపేసుకుందాం. ఇది మనకి కొంచెం స్టిక్కీగా ఇలా మనం 2 వేళ్ళు పెడితే అంటుకుంటున్నట్టు వస్తే మన పాకం రెడీ అయినట్టే. ఇప్పుడు మనం కలుపుకున్న గులాబ్ జామ్ పిండి ఉంది కదండీ! ఇది మనం ఇప్పుడు బాల్స్ కింద చేసేసుకుందాం ఉండలుగా. చేతికి నెయ్యి అయినా, ఆయిల్ అయినా అప్లై చేసుకోండి. చాలా సాఫ్ట్‌గా క్రాక్స్ లేకుండా వస్తాయి. ఒక స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. వేడవుతుంది. ఇంకో పక్క పాకం దగ్గర పడుతుంది. ఇందులో ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. చూస్తున్నారు కదా! ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మన ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బాల్స్ ఇందులో వేసేసుకుందాం. చూడండి ఎలా ఉబ్బుతున్నాయో. ఆయిల్‌లో వేయగానే సైజ్ కొంచెం పెద్దదవుతదనమాట. ఇవి మనకి ఈవెన్‌గా ఫ్రై అవ్వాలంటే నేను చూపిస్తున్నట్టు ఇలా గరిటెతో తిప్పండి పైన. కొంచెం వేగి పైకొచ్చిన తర్వాత ఇలా గరిటెతో తిప్పితే మనకి ఈవెన్‌గా వేగుతాయన్నమాట. ఫుల్ కలర్ ఒకలానే ఉంటది. ఒక సైడ్ వైట్, ఒక సైడ్ బ్లాక్‌గా ఉండదు. ఫుల్ ఒకేలా వేగుతాయి. చూస్తున్నారు కదా! ఇలా బాగా వేయించుకోండి. ఇలా కలుపుకుంటూ. చూడండి, ఈ కలర్ వస్తే చాలు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్‌లో ఉండాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే కలర్ వచ్చేస్తాయి గానీ, మనకి లోపల కుక్ అవ్వదనమాట పిండి. పాకం కూడా పీల్చుకోదు. సో, మనం మీడియం ఫ్లేమ్‌లో జాయిగా వేయించుకొని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి పాకం చూసుకొని చూస్తున్నారు కదా! ఇంకా కొంచెం అవ్వాలనమాట. ఈలోగా మనం మళ్ళీ గులాబ్ జామ్స్ వేసేసుకుందాం. ఒక పక్క పాకం పెట్టానండి స్టవ్ మీద. ఇంకో పక్క గులాబ్ జామ్స్ వేయించుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఇవి కూడా అయిపోయాక మనం ఒక బౌల్‌లోకి అన్నీ తీసేసుకుందాం. ఇదిగోండి గులాబ్ జామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు పాకం కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి గులాబ్ జామున్స్ పాకంలో వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా! ఇలా ప్రెస్ చేసుకుంటూ, అంటే 2 సైడ్స్ కూడా పాకం పట్టేలాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ గులాబ్ జామ్స్ అన్నీ ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక పక్కకు ఉంచేసుకోండి. ఈలోగా మనకు పాకం బాగా పీలుస్తదనమాట. చూస్తున్నారు కదా! చాలా టేస్టీగా ఉంటాయండి. పాకం కరెక్ట్‌గా వస్తే మనకి గులాబ్ జామ్ లోపలికంటూ వెళ్తది. గులాబ్ జామ్స్ కూడా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నాం కాబట్టి లోపల మనకి పిండి ఉండదు. చాలా స్మూత్‌గా వస్తాయి. చూస్తున్నారు కదా! నేను ఇంకొక బౌల్‌లోకి తీసేసాను గులాబ్ జామ్స్. ఇప్పుడు కొంచెం పాకం ఉంటే అది దీని పైన వేసేసుకుందాం. మనం ఈ మెజర్‌మెంట్‌తో షుగర్ తీసుకుంటే మనకి కరెక్ట్‌గా వచ్చేస్తదండి. గులాబ్ జామ్స్ అన్నీ పీల్చేసుకుంటాయన్నమాట. ఓకేనండి. లేదా మనకు కొంచెం ఎక్సెస్ షుగర్ సిరప్ ఉంటది. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే అలా తింటారు. మాకైతే ఇలా సరిపోతుంది. చూస్తున్నారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత బాగా వచ్చాయో గులాబ్ జామున్స్. చూడండి, మీ ఇంటికి ఎవరైనా చుట్టాలొస్తే ఇలా అప్పటికప్పుడు చేసి పెట్టేయండి. చాలా ఇష్టంగా తింటారు. చూడండి, నేను ఒకటి కట్ చేశాను. లోపలికి వెళ్ళి ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. లోపలికంటూ పాకం వెళ్ళింది. చూస్తున్నారు కదా! ఎంత బాగా వచ్చాయో గులాబ్ జామున్స్. మీకు కూడా నచ్చాయండి గులాబ్ జామున్స్? మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇంకా నేను రెసిపీస్ పెడతాను. థ్యాంక్ యూ అండి.